ప్రభు స్తోత్రాలు. దయచేసి గమనించండి, యూట్యూబ్ దగ్గరికి రండి, దేవుని వాగ్దానాన్ని వినండి, మీ జీవితానికి స్వంతము చేసుకోండి. ఈ దినం నిర్గమకాండం 13:9 యెహోవా ఐగుప్తు నుండి బయటికి రప్పించెదను. ద లార్డ్ బ్రాట్ ద అవుట్ ఆఫ్ ఈజిప్ట్ బలవంతు హాతోంసి మిస్సాసి నికాల్ హై. ఐగుప్తు అంటే అర్థం ఏమిటి? చీకటిని, పాపాంధకారము నుండి దేవుడు మనం విడిపించేవాడు. ఆయన విడిపించేదానికి వచ్చాడండి. నశించిన దాని వెదకి రక్షించేదానికి వచ్చాడు. ఆయన విడిపించేవాడు. 106వ కీర్తనలో 43వ వచనంలో ఒక మాట ఉంది. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. దేవుడు ఎంతగా విడిపించినా మనుషుల ఆలోచనలు మంచివి కాదండి. తిరుగుబాటు స్వభావం మానవుడు. తిరుగుబాటు చేస్తే నేను తిరుగుబాటు చేసి అంటే నాకే నష్టం. దేవునికి లోబడితే దీవెన, తిరుగుబాటు చేస్తే శాపం వస్తుంది. ఈనాడు క్రైస్తవ సమాజాల్లో తిరుగుబాట్లు ఎక్కువ, లోబడే తక్కువ. లోబడుట ఆశీర్వాదం ఉంది. యాకోబు 5:18 అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. వర్షమును ఆపినవాడాయని, వర్షము రమ్మని చెప్పగా ప్రార్థించినవాడు. యాకోబు మన వంటి స్వభావము గల మనుష్యుడే. అయితే పట్టుదలతో ప్రార్థించగా వర్షము రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ప్రకృతి మీద అధికారాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. దేవుడు తన యొక్క బిడల యొక్క బరలు వినేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే అనేకసార్లు ఆయన మాటను తోసివేస్తుంటాం. దేవుని మాట తోసివేయద్దండి. దేవుని మాటకు విధేయులు కండి. దైవ దీవెన పొందుతావు, కార్యాలు సఫలమవుతాయి. వినుచున్న శ్రోత, ఇప్పుడే అయితే దేవుని మాటకు లోబడతావా? లోబడి చూడు, నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వింటున్న మా శ్రోతలంతా మీ వాక్యానికి లోబడి మీ దీవెనలు పొంది ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.